ఏం చెప్పారు 2019లో? అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. ఈ అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా సార్? మీ జన సైనికుడు అవ్వాయి చెప్పు జన సైనికుడు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్యమీల్లో ఎవడన్నా ఉన్నాడా? సరే మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, కాకపోతే మీరు మైకులు బయట చెప్పారు కాబట్టి విన్నాం కాబట్టి అడుగుతూ ఉంటాం, ఏం తప్పదు కదా. మీరు ఇంకో మాట మాట్లాడారు, నన్ను చెవులో జోరీగలాగా ఓకే 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది. నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఊళ్ళో పెళ్ళి అయితే ఏదో పాపం నీ శ్రేయోభిలాషులు సార్ వాళ్ళు, మీ శ్రేయోభిలాషులే కదా, మీకు మెసేజ్ పెట్టేది ఎవరు? మీరంటే పడి చచ్చేవాళ్ళు, మీ శ్రేయోభిలాషులు. వాళ్ళందరినీ ఊళ్ళో పెళ్ళి అయితే ఎవడికో ఆడావిడని అంటారు వారిని. అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఊళ్ళో పెళ్ళి అయితే అదేదో కింద మీరు అంటున్నారు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీ ఇష్టం అంటారా, తంతారా, తిట్టుకుంటారా, మీ ఇష్టం, మీదనుకోండి. మళ్ళీ ఏం చెప్తారు మీరు మీ ఉద్యమీలకి? నేను జైలుకి వెళ్ళాను, నారా చంద్రబాబు నాయుడు గారు చూడంగానే జైలు నుంచి పలకరించి బయటికి రాగానే నాకు రోడ్డు కనపడింది. అప్పుడు దాకా బీజేపీని అడుగుతాను, నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నాకు జైల్లోంచి రాగానే రాజమండ్రి సెంట్రల్ జైలు తలుపు కాలు బయట పెట్టగానే ఎదురుగున్న రోడ్ మ్యాప్ కనపడింది, బయటకు వచ్చాను, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పాను. రాష్ట్రం అంతా అసలు అదిరిపోయింది, అది ఇది అని చెప్పారు. సరే ఇది తప్పు సార్. మీరు 2022 ఇప్పటం సభలో మీరు చెప్పారు, ముగ్గురు ఓట్లు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీని టీడీపీని నేను కలిసి వెళ్ళాలి, మనకు అది లేదు, మనకి ఇది లేదు, సరుకు లేదు, సత్తా లేదు, మీరు రెచ్చిపోబాకండి అని చెప్పని మీరు ఆ సభలోనే చెప్పారు. 2020 మార్చిలో మీరు అంటే జగన్ గారు ఎక్కిన 2 ఏళ్లకే మీరు మేమంతా కలిసి వెళ్తామని చెప్పి జైలు నుంచి తలుపు తీయగానే రాజమండ్రి తలుపు తీసి కాలు బయటట్టంగానే రోడ్ మ్యాప్ కనపడిందని ఇవాళ మీరు చెప్తే సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు, రేపు జూన్ 4వ తారీఖు జూన్ 12వ తారీఖు జూన్ 4వ తారీఖుకి జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది, 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు, అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీశాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు, శుభ్రంగా నడుపుతాం, బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓటు వచ్చిన దగ్గర నుంచి సైకిల్కి మాత్రం తప్పితే ఇంకొకరికి ఓటు వేయని వారు కూడా ఇవాళ ఎందుకు వచ్చిన కర్మరా మనకిది. అమెరికా నుంచి, అంటార్కిటికా నుంచి, ఆఫ్రికా నుంచి, సూడాన్ నుంచి, కెనడా నుంచి వచ్చి ఓట్లు వేసాం, ఊళ్ళో అందరినీ మలేసాం, పోగేశాం అని మీ టీడీపీ కార్యకర్తలు. మనం ఇంత కష్టపడి ఇంత సొమ్ములు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కోసం మనం చెమటోడ్చి ఎక్కడో దేశం కాని దేశంలో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చిస్తే ఇవాళ మన ఆస్తులు ఆక్రమిస్తున్నారు, మన పొలాలు ఆక్రమిస్తున్నారు, మన ఇళ్ళు ఆక్రమిస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బంధువులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బంధువుల దుస్థితే ఇవాళ ఇది. ఈ రాష్ట్రంలో ఇవాళ వాళ్ళు ఏదో అన్న సామెతగా ఎవరికి చెప్పుకోలేరు, కళ్ళం నీళ్లు పెట్టుకోలేరు, రోడ్డు మీదకి వచ్చి అంత మానసిక వ్యధ పడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అహర్నిశ రావాలని చెప్పని తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా.